ఒంగోలు నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న సిగ్నల్స్ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఆ ఇబ్బందులను తొలగించేందుకు ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ పాండురంగారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ మధ్య గేటు ఎదురుగా ఉన్న డివైడర్ను తొలగించారు. గతంలో సిగ్నల్స్ వల్ల ఆర్టీసీ బస్సుల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందిగా ఉండేది. బస్టాండ్ వద్ద వాహనాలు రద్దీ వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని ట్రాఫిక్ ను మార్పు చేశారు. ఇన్ గేట్ ను అవుట్ గేట్ గా, అవుట్ గేట్ ను ఇన్ గేట్ గా మార్చి ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వాహనాలు వెళ్లడానికి వీలుగా ట్రాఫిక్ ను మార్చారు. ప్రస్తుతం బస్టాండ్ ఎదురుగా ఉన్న డివైడర్ ను తొలగించడం వల్ల ప్రజలకు ఇబ్బంది తప్పినట్లయింది. డివైడర్ మధ్యలో బార్కెళ్లు ఏర్పాటు చేసి రాకపోకలకు అవకాశం కల్పించారు. ఈరోజు గౌరవనీయులైన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒంగోలులో ఉన్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రస్తుతం ట్రాఫిక్ బాగా హెవీగా అయిపోయినందున ఈ ఏదైతే సాగర్ సెంటర్ ఉందో ఈ సాగర్ సెంటర్ ను మన గౌరవనీయులైన ఎస్పీ గారు దత్త తీసుకోవడం జరిగింది. ఆ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆర్టీసీ వాళ్ళ సహకారంతో ఈరోజు ఆర్టీసీ ఇన్ గేట్ ని అవుట్ గేట్ గాను, అవుట్ గేట్ ను ఇన్ గేట్ గా మార్చడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పశ్చిమ ప్రాంతమైనటువంటి కిద్దలూరు, పొత్తులు, మార్కాపురం తెలియజేసాన్ని కూడా ఇన్ గేట్ తీసేసామండి. దాన్ని ఫ్లైఓవర్ మీదుగా పడి అన్ని రోడ్ల నుంచి ఆర్టీసీలోకి ఎంటర్ అవుతాయి. ఈ విధంగా ఆర్టీసీలో ఇన్ గేట్ 2, అవుట్ గేట్ 1 చేయడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు 2-3 రోజుల పాటు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాగర్ సెంటర్ మొత్తం కూడా సిగ్నల్స్ ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం మా లక్ష్యంగా ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. దీనికి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి